10,000 జీతం ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఉద్యోగాలు పీకేశారని ఆగ్రహించింది ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటరీ అసోసియేషన్. వాలంటీర్లకు కూడా నేతలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ గుంటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ వాలంటీర్లు గుంటూరులో ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మనతో అసోసియేషన్ నాయకులు ఉన్నారు, వారిని అడిగేస్తున్నాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జీవో ఇవ్వలేదు అనుకుందాం, నువ్వు ఏమవుతాదబ్బా? లేదు, ఒకవేళ జీవో ఇచ్చాడు, అది ఆగస్టు అయిపోయింది కదా, అప్పటికైనా నువ్వు వచ్చిన 60 రోజుల తర్వాత ఇవ్వాల్సింది నువ్వే కదా. కావాలని ఈ వాలంటరీ వ్యవస్థని జీవో అని ఒక బుచ్చిగా చెప్పి ఈ రాష్ట్రంలో ఈ వాలంటరీ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూనకుంది. ఎందుకంటే వాలంటీర్లు మేము కరోనా సమయంలో మా ప్రాణాలను త్యాగం చేసి మా కుటుంబాన్ని కూడా మేము రోడ్డున వదిలేసి మేము ప్రజలకు సేవ చేయడం నేరమా? అవినీతి రహిత పాలన చేయడం నేరమా? ప్రజలకి సుపరిపాలన అందించడం నేరమా? ప్రభుత్వాలకు పనిచేయడం నేరమా? మీరు జీవో ఇచ్చి వాలంటీర్లను రెన్యువల్ చేయండి. జీవో లేదని మీరు తప్పించుకోవద్దు సార్. ఈ వాలంటీర్లు 2,60,000 మంది సార్ వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చాం సార్. మేము తింటున్న కంచాన్ని మీరు కాళ్ళతో తన్నేశారు. మేము ఏ విధంగా తినాలి సార్ చెప్పండి? 5,000 వస్తే కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. అలాంటిది మీరు 10,000 ఇస్తానన్నారు. మేము ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాము. అలాంటిది ఇప్పుడు 5,000 లేదు, 10,000 లేదు, అసలు ఉద్యోగమే లేదంటే మేము ఎలా ఉండాలి సార్? అసలు ప్రభుత్వ పరం మేము నియమితులేము. ఒక వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, ఒక అఫీషియల్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా మేము సెలెక్ట్ అయ్యి నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళం సార్. మేము ఎవరిని పడితే అలా రోడ్డు మీద వెళ్ళి కార్యకర్తని తీసుకోవాలి సార్. మేము నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళం. మేము నోటిఫికేషన్ వచ్చి మేము ప్రభుత్వం ఏ పని చెప్తే ఆ పని చేస్తాం. మీ ప్రభుత్వం చెప్పండి, మేము మీ పని చెప్తాం. మా పట్టొకట మాకు మా జాబులు మాకు ఇవ్వండి, మా శాలరీలు మాకు ఇవ్వండి. మీకు ఇచ్చిన హామీని మాకు నిలబెట్టుకోండి సార్. ఇంకా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని కూడా వాలంటీర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.